హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు జీకే హబ్. ఓకే అండి. రేపు సోమవారం మండే ఏ విధంగా మనకు నిఫ్టీ ఉంటుంది లెవెల్స్ అనేది ఒకసారి డిస్కస్ చేసుకుందాం. చాలాసార్లు ఎక్కువగా నేను ఒకే విషయాన్ని చెప్తుంటానండి. ఎప్పుడైనా కానీ మీరు చేసేది ఇంట్రాడే అయినప్పటికీ కూడా ఖచ్చితంగా మీరు ఏం చేయాల్సి ఉంటుంది, డే టైమ్ ఫ్రేమ్లో ప్రిడిక్షన్ చేయాల్సి ఉంటుంది. అండ్ పాయింట్ నెంబర్ 2 ఏంటంటే చార్ట్ని చూడగానే చార్ట్కి లెవెల్స్ ఎలా ఉన్నాయి అనే సబ్జెక్టు మీరు నేర్చుకోగలిగి ఉండాలండి. సో, రైట్. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఇదొక ప్యాటర్న్. ఈ ప్యాటర్న్ గురించి ఆల్మోస్ట్ 2, 3 టైమ్స్ మనం ముందుగానే ప్రీవియస్‌గా కూడా ఎక్స్‌ప్లెయిన్ చేసుకున్నాం. ఈ ప్యాటర్న్ గురించి. సో, వీడియో లెంత్ అయితే ఉంటుందండి. బట్ ఇక్కడ సబ్జెక్ట్ కావాలి అంటున్నారు కాబట్టి వీడియోని కొంచెం లెంతీగానే చేయడానికి ట్రై చేస్తాను. సో, ఫస్ట్ ఏమైంది, డే టైమ్ ఫ్రేమ్‌లో మనకొక ప్యాటర్న్ అనేది ఇక్కడ ఫార్మ్ అయింది. సో, ఈ ప్యాటర్న్ యొక్క నెక్‌లైన్ మీరు బాగా గమనించండి. ఈ ప్యాటర్న్ యొక్క నెక్‌లైన్ ఏమవుతుంది, 24,000 ఆల్మోస్ట్ 84 అవుతుంది. రౌండ్ ఫిగర్ వాల్యూ ఏం చేయొచ్చు, 24,100 రౌండ్ ఫిగర్ వాల్యూ తీసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ యొక్క నెక్‌లైన్‌కి అబోవ్ సస్టైన్ అవుతుందో బాగా గమనించండి. నెక్‌లైన్‌కి అబోవ్ 1 ఆర్ 2 డేస్ అయినా సస్టైన్ అవ్వాలని ఇంతకుముందు కూడా డిస్కస్ చేసుకున్నామనమాట. సో, ఈ విధంగా నెక్‌లైన్‌కి అబోవ్ డే టైమ్ ఫ్రేమ్ చూస్తున్నాం కాబట్టి డే టైమ్ ఫ్రేమ్‌లో 1 ఆర్ 2 డేస్ అన్నా నిలబడాలి. సో, నెక్‌లైన్‌కి అబోవ్ సస్టైన్ అవుతుందో నెక్స్ట్ టార్గెట్ మనం ఎక్కడి దాకా చూసే ఛాన్స్ ఉందంటే చార్ట్ ప్యాటర్న్ బేస్ మీద 24,500 వరకు చూసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయనుకున్నా. బట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈరోజు చూడండి, ఏది ఈ డేటు, ఈ డేట్‌ని 18థ్ జూన్ నెక్‌లైన్ అబోవ్ బ్రేక్‌ఔట్ అయింది. నెక్స్ట్ డేనే మళ్ళీ ఏమైంది, నెక్‌లైన్‌కి బిలోనే క్లోజ్ అయింది. అగైన్ నెక్ టు నెక్ క్లోజ్ అయింది. మళ్ళీ నెక్స్ట్ నెక్‌లైన్‌కి బిలోనే క్లోజ్ అవుతుంది. ఏది నెక్‌లైను, ఈ బ్లాక్ కలర్‌లో కనిపిస్తుంది చూడండి. కలర్ చేంజ్ చేస్తున్నా. బ్లాక్ కలర్‌లో కనిపిస్తున్నది నెక్‌లైన్ అన్నమాట. అలాగే దాని తర్వాత గ్యాప్ డౌన్ అయ్యి మార్కెట్ ఎంత ర్యాలీ తీసుకున్నప్పుడు కూడా ఎగ్జాక్ట్‌గా నెక్‌లైన్ దగ్గరికి వచ్చి అంటే 24,100ని చాలా స్ట్రాంగ్‌గా రెస్పెక్ట్ చేస్తోంది. దాని అబోవ్ నిలబడితేనే మనం 24,500 వరకు చూసే ఆపర్చునిటీ ఎక్కువగా ఉంది. ఇది ఏది మన ఊహాగానాలతో చెప్తున్నామంటే కాదు. క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్, చార్ట్ ప్యాటర్న్, ఒక డబ్ల్యూ ప్యాటర్న్, ఒక డబుల్ బాటము, దాని యొక్క నెక్‌లైన్ యొక్క వాల్యూ ఎలా ఉంటుందని దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాం. ఎప్పుడు కూడా మార్కెట్‌లో క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్, సైడ్‌వేస్ ఇలా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ మల్టిపుల్ సబ్జెక్ట్స్ అయితే ఉన్నాయి. ఒక 100 టాపిక్స్ అయితే ఉంటాయి. ఈ 100 టాపిక్స్‌ని మీరు నేర్చుకున్నాక ఒక 40 డేస్ టైమ్ ఇస్తేనే మీరు మార్కెట్ ఈజీగా ప్రిడిక్షన్ చేయగలుగుతారు. ఓకేనండి. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాము, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి వెళ్తున్నాం. నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం, 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లోకి చేంజ్ అవుతున్నాం. రైట్. మీరు ఎప్పుడు ఇంట్రాడే చేస్తున్నా మీరు చేయాల్సిన పని ఏంటని చెప్పాం. ఫస్ట్ డే టైమ్ ఫ్రేమ్‌లో ట్రెండ్ ఎటు సైడ్ ఉంది, ఇంపార్టెంట్ వాల్యూ ఉందని. సో, నెక్ లైన్ ఇప్పుడు ఏమవుతుంది, 24,084 అవుతుంది. దీన్ని ఏం చేస్తున్నాం, అడ్జస్ట్ చేస్తున్నాం. 24,100కి రౌండ్ ఫిగర్ వాల్యూ చేసాం. రైట్. మరి రేపటికి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఎలా ఉన్నాయని చూసుకున్నట్లయితే రేపటికి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ కూడా ఏదన్నా మన ఊహాగానాలతో చెప్తున్నామా అంటే లేదు. ఎగ్జాక్ట్‌గా క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ బేస్ చేసుకొని చెప్తున్నాం. సో, ఇక్కడ రేపు మార్కెట్ ఎక్కడ క్లోజ్ అయింది, 24,052 దగ్గర ఉంది కాబట్టి 24,000 ఏమవుతుంది, ఫస్ట్ సపోర్ట్ 1 అవుతుందన్నమాట. దాని తర్వాత మీరు గమనించినట్లయితే దాని తర్వాత నెక్స్ట్ సపోర్ట్ మనం ఇక్కడ తీసుకోవచ్చండి. ఆల్మోస్ట్ ఈ వాల్యూని ఒకసారి తీసుకోవచ్చు. 23,900. 23,900 తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ 23,787 అవుతుంది. రైట్. మళ్ళీ రెసిస్టెన్స్ ఏమవుతుందంటే 24,100 అనేది ఫస్ట్ రెసిస్టెన్సీ 1 అవుతుంది. 24,100 రెసిస్టెన్సీ 1 అవుతుంది. ఒకవేళ మార్కెట్ ఏమవుతుందండి, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఇలా కంటిన్యూ పైకి వెళ్తుంటే 24,100 అబోవ్ సస్టైన్ అయితే ఆల్మోస్ట్ మళ్ళీ ఎక్కడి దాకా ర్యాలీ చూస్తాము, 24,200 వరకు చూసే ఛాన్స్ ఉంది. అది కూడా దేన్ని బేస్ చేసుకుంటున్నామంటే ఖచ్చితంగా ప్యాటర్న్‌ని బేస్ చేసి చెప్తున్నాను. ఈ యొక్క బాక్స్ జోన్ ఏదైతే కనిపిస్తుందో నెక్స్ట్ టార్గెట్ దీని అబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ ఒకవేళ 24,100 అబోవ్ సస్టైన్ అయితే నెక్స్ట్ టార్గెట్ ఎక్కడవుతుందండి, బాక్స్ జోన్ యొక్క హై వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. లేదా బాక్స్ జోన్‌ని టచ్ చేసే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. అప్పుడు ఇది రెసిస్టెన్స్‌గా మనకు వర్క్ అవుతుంది. ఎప్పుడైతే ఈ బాక్స్ జోన్ అబోవ్ మళ్ళీ బ్రేక్‌ఔట్ ఇచ్చి సస్టైన్ అవుతే ట్రెండ్ కంటిన్యూ అవుతుంది. సో, ఇప్పుడు మీకు అర్థమైంది కదా, రెసిస్టెన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మార్కెట్‌కనేసి. 24,052 దగ్గర మార్కెట్ క్లోజ్ అయింది. 24,100 రెసిస్టెన్సీ 1 అవుతుంది. రెసిస్టెన్సీ 24,200 అవుతుంది. ఒకవేళ 200ని కూడా కంటిన్యూ బ్రేక్ ఇస్తే ఫైనల్ రెసిస్టెన్స్ ఏమవుతుంది, 24,267 అవుతుందండి. రైట్. దీని తర్వాత మార్కెట్‌లో ఇది ఫ్లాట్ ఓపెనింగ్ మాట్లాడుకున్నాం. మరి గ్యాప్ అప్ అయితే ఏం చేస్తాం?
మార్కెట్‌లో గ్యాప్ అప్ అయితే ఏం చేస్తామనేది కూడా మనకు ఒక ఐడియా ఉండాలి. గ్యాప్ అప్ అయ్యింది అంటే దాన్నేమంటాము? డబుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్‌లో బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అని పిలుస్తాం. ప్రతి ఒక్క పాయింట్‌ని చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. దయచేసి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. సో, నెక్స్ట్ ఇప్పుడు ఏం సబ్జెక్ట్ వస్తుంది? ఒకవేళ గ్యాప్ అప్ అయితే, ఆ గ్యాప్ అప్ అయిన తర్వాత ఏమొస్తుంది? బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్. ఆ బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ ఫార్మ్ అయినప్పుడు మనం ఎప్పటి వరకు మార్కెట్‌లో బుల్లిష్‌ను ట్రెండ్ చూడొచ్చు. ఎప్పటి తర్వాత బేరిష్ ట్రెండ్ చూడొచ్చనేసి ఖచ్చితంగా మన జీకే వెబ్‌సైట్‌లో ప్రతిదీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. రైట్ అండి. ఒకవేళ గ్యాప్ అప్ అనేది అయింది. ఆ గ్యాప్ అప్ అనేది ఒకవేళ ఈ రేంజ్‌లో ఎక్కడన్నా ఈ మార్కెట్ ఇలా అప్ సైడ్‌కి ర్యాలీ అవుతుంటే, అప్ సైడ్‌కి ర్యాలీ అవుతుంటే ఏమవుతుందండి ఇప్పుడు ప్రెజెంట్ ఫస్ట్ రెసిస్టెన్స్ 24,200 అవుతుంది. ఇక్కడ మరి మనం కాల్ బై చేయొచ్చా అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఒకవేళ మార్కెట్ ఇక్కడి నుంచి ఈ యొక్క రెసిస్టెన్స్ బ్రేక్ అవ్వకపోతే మరి ఎక్కడి దాకా ఫాల్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ యొక్క లో వరకు ఫాలో అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఇలాంటప్పుడు ఇక్కడ క్యాండిల్ క్లోజ్ ఇచ్చిందని నేను తీసుకుంటా అంటే, ఇక్కడ ట్రేడ్ ఏమవుతుందంటే రిస్క్ అవుతుంది. రిస్క్ ఎలా ఉంటుందంటే చూడండి, ఇప్పుడు రిస్క్ అనేది ఎలా ఉంటుందని ఇక్కడ మీకు చెప్తాను. సో, ఇప్పుడు మార్కెట్ కిందికి ఫాల్ అయిందనుకోండి. సారీ. మార్కెట్ కిందికి ఫాల్ అయితే ఎలా ఉంటుంది ఇప్పుడు? ఒకవేళ ఇక్కడ టార్గెట్ ఏం పెద్దగా లేదు. ఇక్కడ మార్కెట్ క్లోజ్ ఇచ్చింది. వెంటనే ఇక్కడ ఒక ₹8కి అబోవ్ ఒక రెసిస్టెన్సీ ఉంది. ఈ విషయం తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే ఒకటే మార్కెట్ ఫస్ట్ క్యాండిల్ గ్రీన్‌లో క్లోజ్ ఇచ్చిందని ఇక్కడ ఎంట్రీ తీసుకున్నారనుకో, ₹8-10 తర్వాత ఏమవుతుందో ఒక రెసిస్టెన్స్ ఉంది. అక్కడిగిన రెసిస్టెన్స్ అబోవ్ సస్టైన్ అవ్వకుండా మార్కెట్ ఆ రెసిస్టెన్స్‌ని రెస్పెక్ట్ చేసి డౌన్ సైడ్‌కి ఫాల్ అయితే ఎంతుందండి రిస్క్ అనేది? రిస్క్ ఎంతుంది? రివార్డ్ జస్ట్ ₹10-20 ఉందనుకుందాం రివార్డ్. కానీ రిస్క్ ఎంతుంది? ₹100 ఉంది. ఇప్పుడు ఏమవుతుందంటే అతను లాస్ అనేది ఎక్కువగా చూసే ఛాన్స్ వస్తుంది. ఎవరు? ఆప్షన్ బయ్యర్ అన్నమాట. సో, ఆప్షన్ బయ్యరు ఎక్కడ? కాల్ సైడ్. సో, ఇప్పుడు కాల్ తీసుకోవచ్చు అంటే ఇప్పుడు కాల్ సైడ్ మీరు ప్లానే చేయకూడదనమాట. కాల్ సైడ్ ఇప్పుడు ప్లాన్ చేయకూడదు. మరి ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే ఎప్పుడైతే ఈ యొక్క వాల్యూకి అబోవ్ క్లోజ్ అవుతుందో ఒక క్యాండిల్ అన్నా ఈ యొక్క వాల్యూకి అబోవ్ క్లోజ్ అవ్వాలి. మరి ఇప్పుడు ప్లాన్ చేయొచ్చా? ఇప్పుడు ప్లాన్ చేయొచ్చా అంటే చేయొచ్చు. ఎవరు? రిస్క్ ట్రేడర్స్ ఇప్పుడు కూడా చేస్తారు. అప్పుడు స్టాప్ లాస్ ఏమవుతుంది? ఈ క్యాండిల్ యొక్క లో లేదా ఏదైతే మీరు బ్రేక్‌ఔట్ అయిందనుకున్నామో 24,200ని దాని బిలో ఒక్క క్యాండిల్ అన్నా క్లోజ్ అయితే మీ స్టాప్ లాస్ చూస్తారు. మీ టార్గెట్ ఏమవుతుందంటే ఇక్కడ కూడా పెద్ద టార్గెట్ అనేది లేదండి. ఇప్పుడు కూడా మెజర్ చేసుకోవాలి. ఓకే. ఇక్కడ 1:1 మాత్రమే మీకు దొరుకుతుంది. ఇక్కడ 1:1 దొరుకుతుంది. ఒకవేళ దీని హైని కంటిన్యూ బ్రేక్ అయి పైకి వెళ్తుంటే అప్పుడేం చేస్తారు? పొజిషన్ కంటిన్యూ చేసుకుంటారు. ఒకవేళ హై బ్రేక్ అవ్వలేదనుకోండి, ఆన్ టైమ్ ఉన్న ప్రాఫిట్‌ని బుక్ చేయాలా. బట్ ఇక్కడ ఏంటంటే రిస్క్. ఇక్కడ కూడా ఏం చెప్తున్నా రిస్క్ అనేదుంది. ఇక్కడ కూడా రిస్క్ అనేదుంది. రైట్. ఇప్పుడేమైంది? అప్ సైడ్‌కి మూవ్‌మెంట్ చూసాం. ఒకవేళ మార్కెట్ ఇక్కడికి వెళ్లి ఒక షూటింగ్ స్టార్ లేదా ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఏ ఏ రేంజ్‌లో? ఈ రేంజ్‌లో ఒక బేరిష్ క్యాండిల్ ఫార్మ్ అయింది. బేరిష్ క్యాండిల్ కన్ఫర్మేషన్ ఇచ్చింది. అది స్పిన్నింగ్ టాప్ అవ్వచ్చు, ఇంకొకటి అవ్వచ్చు, సో అండ్ సో అవ్వచ్చు. అప్పుడు మీరు ఏం చేస్తారు? వెంటనే ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది. ఈ సపోర్ట్ వరకు వెయిట్ చేయగలిగితే చాలా బెటర్‌గా ఉంటుంది. ఏమవుతుందండి? ఇక్కడ ఒక సపోర్ట్ ఉంది కాబట్టి ఈ సపోర్ట్ వరకు మీరు వెయిట్ చేసి ఒకవేళ ఈ సపోర్ట్ బ్రేక్ అయిన తర్వాత మీరు ఒకవేళ బేరిష్ పొజిషన్ తీసుకున్నట్లయితే మీ టార్గెట్ ఏమవుతుంది అప్పుడు? ₹88 లేదా ₹90 ఫస్ట్ టార్గెట్ అవుతుంది. స్టాప్ లాస్ ఏమవుతుంది? ఏదైతే క్యాండిల్ బ్రేక్ ఇచ్చిందో, ఈ క్యాండిల్ బ్రేక్ ఇచ్చింది. దీని బిలో మీరు ట్రేడ్ తీసుకుంటున్నారు కాబట్టి, మీ స్టాప్ లాస్ 42 అవుతుంది. లేదు ఎక్కువగా రిస్క్ భరించే వాళ్ళ స్టాప్ లాస్ ఏమవుతుంది? ₹71 అవుతుంది. ఇక్కడ 1:2.7% ప్రాఫిట్ రేషియో అనేది బేరిష్ సైడ్ ఉంటుంది. లేదు మార్కెట్ గ్యాప్ డౌన్ అయింది. ఆ గ్యాప్ డౌన్ అనేది ఎక్కడ జరుగుతుందంటే బై డిఫాల్ట్‌గా స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర ఇక్కడెక్కడన్నా గ్యాప్ డౌన్ అయిందనుకుందాం. గ్యాప్ డౌన్ అయిన తర్వాత ఫస్ట్ క్యాండిల్ ఒక హ్యామర్ టైప్ గిన ఫార్మ్ అయింది అనుకుందాం. హ్యామర్ టైప్ ఫార్మ్ అయితే ఏం చేస్తామండి మనము? ఫస్ట్ క్యాండిల్ ఒకవేళ హ్యామర్ క్యాండిల్ ఫార్మ్ అయిందనుకుందాం. ఎప్పుడైనా గాని సింగిల్ క్యాండిల్‌స్టిక్ ప్యాటర్న్ బేస్ ప్రకారంగా మనం ఏం చేస్తాం? హ్యామర్ క్యాండిల్ యొక్క లోని స్టాప్ లాస్‌గా రెస్పెక్ట్ చేస్తాము. అండ్ హ్యామర్ క్యాండిల్ అబోవ్ బ్రేక్‌ఔట్ ఇస్తే ఏం చేస్తామండి? అబోవ్ బ్రేక్‌ఔట్ ఇస్తే పొజిషన్ తీసుకుంటాం. అలా మీరు పొజిషన్ తీసుకుంటున్నప్పుడు గ్యాప్ డౌన్ అయిందంటే ఏమైంది? బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ యాక్టివ్ అయింది. బట్ ఇక్కడ సపోర్ట్‌ని బ్రేక్ అవ్వకపోతే మీరు ఇలా చూస్తున్నప్పుడు ఫస్ట్ టార్గెట్ ఏమవుతుంది? ఇక్కడి నుంచి మార్కెట్ పైకొస్తున్నప్పుడు ₹54 ఫస్ట్ టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ ఏమవుతుంది? ₹39 స్టాప్ లాస్ అవుతుంది. 1:36 పాయింట్ ఇక్కడ రిస్క్ రివార్డ్ రేషియో ఉంది. ఒకవేళ మార్కెట్ కంటిన్యూ ఈ యొక్క వాల్యూని కూడా అబోవ్ బ్రేక్ ఇస్తే, ఈ యొక్క వాల్యూని కంటిన్యూ అబోవ్ బ్రేక్ ఇచ్చి కంటిన్యూ ర్యాలీ అవుతుంటే నెక్స్ట్ ₹100 టార్గెట్. దాని తర్వాత ₹139 టార్గెట్ అనేది ఉంది. సో, ఇప్పుడు మార్కెట్‌లో ఎవ్రీడే మనం ఏం చూస్తుంటాం? ఫ్లాట్ ఓపెనింగ్, గ్యాప్ అప్ ఓపెనింగ్, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ చూస్తుంటాం. సో, గ్యాప్ అప్‌ని బుల్లిష్ కిక్కర్ ప్యాటర్న్ అని, గ్యాప్ డౌన్‌ని బేరిష్ కిక్కర్ ప్యాటర్న్ అని చూస్తుంటాం. సో, ఇప్పుడు మార్కెట్ ఎక్కడ ఓపెన్ అవుతుందనే దాన్ని బట్టి మళ్ళీ మన యొక్క లెవెల్స్‌లో చిన్న చేంజెస్ ఉంటుంది. లెవెల్స్ అవే ఉంటాయి. బట్ అది సపోర్ట్ రెసిస్టెన్స్ సపోర్ట్ గాను స్మాల్ చేంజ్ అయితే జరిగే అవకాశం ఉంటుంది. సో, ఈ విషయాలన్నీ మీకు తెలియాలండి. ఈ విషయాలన్నీ తెలియాలి.
సో, అందువల్ల మీరేం చేస్తారంటే ఖచ్చితంగా సబ్జెక్ట్‌ని ఫస్ట్ గ్రాప్ చేయడానికి నేర్చుకోండి. సబ్జెక్ట్‌ని నేర్చుకున్న తర్వాత మీరు ట్రేడ్ అనేది తీసుకోవడానికి లేదా ఇన్వెస్ట్‌మెంట్ చేయడానికనేది చేయండి. సో, అలా చేయకుండా మేము ప్యాటర్న్స్‌ని గుర్తించలేము. అయినా కానీ మేము చేస్తామంటే చాలా రిస్క్ అనేది చేయాల్సొస్తుంది. మీ యొక్క వాల్యుబుల్ మనీ అనేది రిస్క్ చేయాల్సొస్తుంది. ఓకే ఫ్రెండ్స్, మనం చేసిన వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో రేపు కలుసుకుందాం. అలాగే సారీ అండి, రేపు మనమైతే లైవ్‌కి రాలేము. ఎందుకు అంటే, మనకు రేపు పౌర్ణమి కాబట్టి సత్యనారాయణ స్వామి వ్రతం అనేది ఒకటి చేస్తున్నాము. 100 వ్రతాలనేది మనము కంప్లీట్ చేయాలనుకుంటున్నామండి. 100 ఎన్నండి? 100. బట్ దేవుడి దయ వల్ల ఇప్పటి వరకు కూడా మనకు ఒక 27 అయితే కంప్లీట్ చేశాము. ఇంకా చేయాల్సి ఉంది. మీ సపోర్ట్ అండ్ దేవుడి అనుగ్రహం వల్ల 100 కంప్లీట్ చేస్తే మనకంటూ ఒక సాటిస్ఫై ఉంటుంది. ఓకేనండి. థాంక్ యూ సో మచ్. సబ్జెక్ట్ అనేది ఎప్పుడూ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఒక ప్యాటర్న్ కూడా ఫార్మ్ అయింది. ఒకటి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ ఫార్మ్ అయ్యి కంటిన్యూ ఫాల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ అయితే నడుస్తుంది. రేపు మార్కెట్ ఈ డౌన్ ట్రెండ్‌లో ఓపెన్ అయితే ఇందులో ఉన్నంత సేపు ఈ ప్యాటర్న్‌లో ఉన్నంత సేపు ఏమవుతుందండి, ఇలా మార్కెట్ డౌన్ సైడ్‌కే వస్తూ ఉంటుందన్నమాట. అండ్ ఈ సపోర్ట్ కూడా బ్రేక్ అయితే నెక్స్ట్ ఇక్కడ దాకా చూస్తాం. లేదు, ఎప్పుడైతే ఈ యొక్క డౌన్ ట్రెండ్ ప్యాటర్న్ యొక్క హై బ్రేక్ అవుతుందో అప్పుడేమవుతుంది, ట్రెండ్ రివర్స్ అవుతుంది. డౌన్ ట్రెండ్ నుంచి అప్ ట్రెండ్ లెక్కొస్తుంది. సో, ఈ ప్యాటర్న్‌ను కూడా మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. రైట్ అండి. ఇది ప్యారలెల్ ఛానెల్‌లో ఈ టూల్‌ని ఎలా ఉపయోగించాలనేది ఆల్మోస్ట్ నేను క్లియర్‌గా ఇంతకుముందు ప్రీవియస్ వీడియోలో అయితే చేశాను. ఓకే అండి. మీరు చాలామంది మన వీడియోస్ అయితే చూస్తున్నారు. వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. మరింత మందికి షేర్ చేయండి. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.